అందరికీ నమస్తే అండి. ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుండి కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనకి 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ బార్బర్, కానిస్టేబుల్ సఫాయి కర్మచారి, కానిస్టేబుల్ గార్డెనర్. ఇక్కడ కానిస్టేబుల్ బార్బర్కి 5 పోస్టులు అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ సఫాయి కర్మచారికి 101 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ గార్డెనర్కి 37 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయండి. మనకి ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అండి. ఇక్కడ ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అదర్స్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వీటికి సంబంధించిన కేటగిరీలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్లు ఉన్నారో, ట్రేడ్స్మెన్ జాబ్కి వెళ్ళాలి అనే ఉద్దేశం ఉన్నారో వారైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన ఈ షార్ట్ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ అనేది మన యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనం ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఈ మంత్ జూలై 28వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుందండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్టు 26వ తేదీకి లాస్ట్ డేట్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. మన ఎగ్జామ్ ఫీజు అనేది 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ కొందరికి మినహాయింపు అయితే ఉందండి. ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 100 రూపాయలు ఫీజు మినహాయింపు ఉంటుందండి. దీనికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అనేది 28వ తేదీన రిలీజ్ చేస్తారండి. అంటే ఎగ్జామ్ ముందు ఉంటుందా, ఫిజికల్ టెస్ట్ ముందు ఉంటుందా, ట్రేడ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ఫుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. 28వ తేదీన మనకి నోటిఫికేషన్ వస్తుంది. సో అప్పుడు వచ్చాక నేను పూర్తిగా వివరించడం అయితే జరుగుతుందండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి కానిస్టేబుల్ బార్బర్ సఫాయి కర్మచారికి ఇక్కడ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి. అలాగే దానికి సంబంధించిన ట్రేడ్లో పనిచేసి ఉండాలి అని ఇక్కడ రాయడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అడగలేదండి. ఇక్కడ వయసు వచ్చేసరికి ఏజ్ వచ్చేసరికి 18 నుండి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు సంబంధించిన కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. ఇక్కడ కానిస్టేబుల్ గార్డెనర్ వచ్చేసరికి ఇక్కడ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అడిగాడండి. 1 to 2 years ఎక్కడైనా పనిచేసి ఉండాలని వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే 1 year సర్టిఫికేటు దానికి సంబంధించిన ఐటీఐ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలండి. ఈ గార్డెనర్ సంబంధించింది. ఇక్కడ ఏజ్ వచ్చేసరికి 18 నుండి 23 సంవత్సరాలు అయితే ఏజ్ ఉండాలి. ఇక్కడ ఐటీఐ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఓన్లీ గార్డెనర్కి మాత్రం అడిగాడు. ఇక్కడ కానిస్టేబుల్ బార్బర్కి సఫాయి కర్మచారికి అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అడగలేదండి. అది గుర్తుపెట్టుకోండి. మనకి టోటల్గా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్లోనే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. మనకి దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అనేది ఈ మంత్ 28వ తేదీన వస్తుందండి. ఫిజికల్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి కదండి. ఇక్కడ ద సెలక్షన్ ప్రొసీజర్ విల్ బి కన్సెంట్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ అంటే పిఈటి, పిఎస్టి అంటే మొదటగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ నోటిఫికేషన్లో మొదటగా ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తాం, తర్వాత ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషను, తర్వాత మెడికల్, రీమెడికల్, తర్వాత మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారని ఈ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. పూర్తి నోటిఫికేషన్ వస్తే మాత్రం మనకి ఒక క్లారిటీ వస్తుందండి. అంటే ట్రేడ్ ఏ విధంగా, టెస్టులు ఏ విధంగా ఉంటాయి అన్ని పూర్తి సమాచారం అనేది ఫుల్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్లు ఉన్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది 28వ తేదీన మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా యొక్క వీడియో నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.